శ్రేయస్ అన్నాడు, ఐ విల్ నాట్ బీట్ అరౌండ్ ద బుష్, వీ లాస్ట్ బికాస్ ఆఫ్ అ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్. బ్లంట్గా చెప్పేశాడు, బ్యాటింగ్లో అప్పటికి మేము కావాల్సిన దానికంటే ఒక 30 ఎక్కువ కొట్టాం, సీమింగ్ కండిషన్స్, బౌలర్స్కి హెల్ప్ ఉండింది, రన్స్ కొట్టి పెట్టాం, బౌలింగ్ ఫీల్డింగ్ సరిగా చేయలే అని మొహమ్మద్ చెప్పేశాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఏం చేయాలి? ఎలా ఈ వరుసగా 4 ఓటముల నుంచి బయటపడేది ఎలా? ఏం మార్పులు చేసుకోవాలి? ఒకటి, ఫీల్డింగ్, క్యాచింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇది నాన్ నెగోషియబుల్. మీరు అన్ని డిపార్ట్మెంట్స్లో సరిగ్గా పర్ఫామ్ చేయకుండా ట్రోఫీ గెలవడం మర్చిపోవచ్చు. 2, బౌలింగ్లో ఐ థింక్ కొన్ని మార్పులు చేసుకోవాలి. ఒకటి, మార్కో ఎన్సన్ లుక్స్ టయర్డ్. ఇంత ముందర కూడా మాడుకున్నాం మనం. తను అప్పుడు ఎప్పుడో సౌత్ ఆఫ్రికా ఇండియా టెస్ట్ టూర్కి వచ్చినప్పటి నుంచి టెస్ట్ మ్యాచ్లు ఆడి తర్వాత అన్ని మ్యాచ్లు ఆడుకుంటూ తర్వాత T20 వరల్డ్ కప్ ఆడి ఇప్పుడు ఐపీఎల్ ఆడుతూ అలసిపోయాడు భయ్యా. హ్యాపెన్స్, తనకి బ్రేక్ ఇవ్వాలి. అజ్మతుల్ అహ్మద్ జాయ్ ఇస్ బ్యాక్, తనని ఆడిస్తే బెటర్ ఏమో. అలాగే కాస్త స్పిన్నర్స్ని ట్రై చేయండి, కొంచెం ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉన్నా కూడా స్పిన్నర్లు ట్రై చేయండి, ఒక బ్రార్ని ఆడించండి. చేతిలోకి వచ్చిన క్యాచ్ ని మిస్ చేయడం జరిగింది ఈ యొక్క ఫీల్డర్. మీ వాళ్ళు రన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు పంజాబ్ కింగ్స్, అది సెట్ చేసుకోవాలి, లేకపోతే కష్టం.